Say hi. Say hi. Hey, matches over. Oh, ये हो गया। గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. సో కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి నా కోసం. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నేను నా మండే వ్లాగ్ అనమాట ఇది. సో సండే ఇక మేము నాన్ వెజ్ ఏమీ వండలేదన్నమాట. నార్మల్గానే కొంచెం బిజీగా ఉండి, సో ఇంకా మండే ఎలాగో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా అని చెప్పి ఇంకా ఈరోజు అయితే చికెన్ వండుదాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా వాడైతే ఇంకా హాలిడే వచ్చిందంటే చాలు సైకిల్ పట్టుకొని ఇంకా తిరుగుతూనే ఉంటాడనమాట. సో ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఇంటి దగ్గర ఉంటే ఇంకా సండే తలస్నానం చేసేసి మండే ఇలా ఆయిల్ పెట్టేస్తాను, మంచిగా ఇలా కొప్పు పెట్టేస్తాను అనమాట, ఇంకా చిరాకు లేకుండా. సో వీక్లీ వన్స్ అయితే ఆయిల్ పెడతాను నేను. సో వన్స్ మాత్రమే పెడతాను, ఎక్కువ ఆయిల్ పెట్టను అనమాట. సో ఇంక ఇక్కడ నేను చికెన్ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఆయిల్ వేసేసుకొని. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, నేను చికెన్ పులావ్ చేస్తున్నాను అనమాట ఈరోజు. మహి అడిగారనమాట చికెన్ పులావ్ చేయమని చెప్పి. చెన్నైలో తిన్నాం మేము, అదే ఎగ్జాక్ట్ రెసిపీ నాకు కావాలి అని అడిగారనమాట. అంటే ఎలాగూ ఎగ్జాక్ట్గా రాదు, కాకపోతే పర్లేదన్నమాట, ఇంచుమించు అలానే వచ్చింది. ఇవి వచ్చేసి మసాలా, ఇంకా ఇవి రైస్ అనమాట. పులావ్లోకి మంచిగా ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ ఇవి దోశ చేశాను అనమాట టిఫిన్లోకి. సో ఇంకా మార్నింగ్ కొన్ని బౌల్స్ అయితే మిగిలిపోయాయి అనమాట. అంటే మార్నింగ్ వంట చేసిన తర్వాత ఉంటాయి కదా, సో అవైతే ఇంకా వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను. సో ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసుకుంటే కిచెన్లో కూడా అంత చిరాకేం ఉండదు అనమాట. అది కాక నా కిచెన్ చూసారా చాలా చిన్నది. సో రెంటెడ్ హౌస్ కాబట్టి ఇంకా ఏం చేయలేము, అడ్జస్ట్ అవ్వడమే తప్ప. ఇంకా చిన్నది కాబట్టి ఇంకా నాకు మూవ్ అవ్వడానికి ఉండదు అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకెప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని డైరెక్ట్గా అందులోనే పెట్టేసుకుంటాను సింక్లో. సో వాటర్ కూడా ఆ సింక్లోనే గారిపోతుంటాయి, నో ప్రాబ్లం అనమాట. బౌల్స్ క్లీనింగ్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకుంటేనే మంచిది నాకు అనిపిస్తుంటుంది అనమాట. ఈవినింగ్ దాకా పెట్టుకుంటే ఏంటంటే అదొక బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాగూ వర్షాకాలం కాబట్టి ఇంకొంచెం క్లీన్గా ఉంటే మంచిది. ఇంకా పక్కనే నేను గ్యాస్ స్టవ్, ఇంకా అది కూడా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేస్తే ఇంకా అదొక ఫీలింగ్ అనమాట, బాగుంది అని చెప్పి ఫ్రెష్గా. సో ఇంకా ఇదైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మంచిగా క్లాత్ పెట్టేసి తుడుస్తున్నాను అనమాట గ్యాస్ని అయితే. సో ఇంకా నా పని అయిపోయేలోపు ఇక్కడ పిల్లలందరూ గొడవ చేస్తున్నారనమాట, పెద్ద పెద్దగా అరుస్తూ. ఆల్ఫాబెట్స్ ఏమో నేర్చుకుంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? సో ఇంకా నేను వచ్చేసి పైనకి వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో చాలా సింపుల్ ఇదైతే. నేను
ఫస్ట్ అయితే తిన్నప్పుడు అసలు చాలా బాగుంది, ప్రాసెస్ కూడా చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా సింపుల్. మనం రైస్ కర్రీ విడివిడిగా వండే కన్నా ఇలా పులావ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇందులో కాంబినేషను కర్డ్ ఉంటుంది కదా, పెరుగు, అందులో ఆనియన్స్ వేసి కీరా వేసి అలా చేస్తారు కదా రైతాలాగా. సో అది చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇంకా ఆనియన్స్ ఎక్కువైపోతాయని చెప్పేసి నేను అది చేయకుండా నార్మల్గా పెరుగుతోనే తినేస్తాను అనమాట. మహికైతే పెరుగు అస్సలు ఇష్టం ఉండదు. సో పెరుగు తింటానంటే నేను ఇంకా ఎబీ మాత్రమే. జాన్ కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు, అలవాటు చేసుకుంటున్నాడు పెరుగు తినడం. సో ఇంకా నేను ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. చికెన్ పులావ్కి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒక 1 మినిట్ అలా లో ఫ్లేమ్లో అలా ఫ్రై అయిపోతే అందులో ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ రావడమే అనమాట. సో నాకు తెలిసి అన్నిటికీ ఈ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయితేనే మంచిగా కూరకి టేస్ట్ వస్తుందన్నమాట, ఏదైనా సరే కర్రీ అయినా ఏదైనా. సో ఇవైతే మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో నేనేంటంటే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తుంటాను అనమాట. కర్రీస్ అయినా సేమ్ ప్రాసెస్లో అయితే చేయను, ఎప్పుడో రేర్గా చేస్తుంటాను అనమాట. అది కూడా మహి అడిగితేనే ఇలానే చెయ్యి అని కొత్తగా ట్రై చేస్తుంటాను. ఏది నచ్చితే అది సెకండ్ టైం రిపీట్ చేయడానికి ఇష్టపడుతుంటాను అనమాట. సో ఇంక ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది అందులో వేసేసి ఖచ్చితంగా ఒక 10 or 15 మినిట్స్ బాయిల్ అవ్వాలన్నమాట చికెను. ఎందుకంటే అందులో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోవాలి. లేకపోతే ఏంటంటే మనకి తినేటప్పుడు అదొక రకంగా స్మెల్ వస్తుంది కదా. సో ఆయిల్లోనే ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను అనమాట మీడియం ఫ్లేమ్లో. సో ఒకవేళ మనకి వీలైతే ఇంక మధ్య మధ్యలో కూడా కలపవచ్చు, కానీ నేను కలపలేదన్నమాట. ఎందుకంటే మీడియం ఫ్లేమే కాబట్టి ఏం అడుగు అంటదు. సో ఇక్కడైతే ఇంకా వాటర్ బయటకు వస్తున్నాయి అన్నమాట. సో ఇంకొంచెం బయటకు రావాలి వాటర్ అయితే. బయటకు వచ్చిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అయితే ఇంకా చేసేద్దాము. ఇప్పుడు ఇక్కడ చూసారా వాటర్ అనేవి బయటకు వచ్చేసాయి. సో ఇంక ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. అందులో వాటర్ అన్నీ బయటకు వచ్చాయి చూసారా. సో అలా రావాలన్నమాట వాటర్ అన్నీ బయటకి. అప్పుడే మనకి ఆ స్మెల్ అనేది పోతుంది అందులో నుంచి. సో కూర కూడా కర్రీ కూడా ఏదైనా సరే టేస్టీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అందుకని చెప్పేసి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా వాటర్ పోసేసిన తర్వాత అందులోనే రైస్ వేసేసుకుంటున్నాను అనమాట, నానబెట్టుకున్న రైస్. ఇంకా పైన వచ్చేసి సాల్ట్, అందులో ఆల్రెడీ సాల్ట్ వేస్తాము, కాకపోతే ఇంకా వాటర్ పోస్తాం కాబట్టి రైస్ కూడా సాల్ట్ సరిపోవాలి కదా, అందుకని కొంచెం సాల్ట్, కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకున్నాను అనమాట. ఇంకా మసాలాలు ఏమీ వేయలేదు అందులో, బిర్యానీ మసాలా మాత్రమే వేసాను. పైన కొత్తిమీర చల్లాను అనమాట. సో కొత్తిమీర చల్లేసి ఇంక మనం మంచిగా మిక్స్ చేసేసుకొని వాటిని విజిల్ పెట్టేసి కుక్కర్ విజిల్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలన్నమాట. 3 అయితే చాలు, బాగా ఉడికిపోతుంది చాలా సాఫ్ట్గా వద్దు, కొంచెం మరీ సాఫ్ట్గా అవుతుంది. అదైతే సాఫ్ట్గా వద్దు, నార్మల్గా కావాలి అనుకుంటే మాత్రం 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ అలాగే వదిలేయండి గ్యాస్ ఆపేసి. సో అదైతే ఇంకా మంచిగా అక్కడికక్కడికి అయిపోతుంది అనమాట. ఇక్కడైతే బయట క్లైమేట్ అసలు వర్షం పడేలాగే అనిపించింది అనమాట, అందుకే నేను క్యాప్చర్ చేశాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను అలా క్యాప్చర్ చేసి లోపలికి వచ్చి ఒక 5 సెకండ్స్ ఏమో అలా ఉండే లోపే వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు చాలా బాగా అనిపించింది అనమాట, బిఫోర్ రెయిన్ ఆఫ్టర్ రెయిన్ లాగా. సో ఇలా వర్షం అయితే పడుతుందన్నమాట. సో వర్షాకాలం కాబట్టి రోజు వర్షాలే పడుతున్నాయి అసలు. సో అలా ఎక్కువ పడదు, అలా అని తక్కువ పడదు అనమాట. సో ఇంతలోపు మన పులావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. నేను 3 విజిల్స్ పెట్టాను. సో 3 విజిల్స్కి నాకు ఇలా ఉందనమాట. సాఫ్ట్గానే ఉంటుంది చాలా, కాకపోతే ఇలా కొంచెం ఏమంటారు పొడి పొడిగా ఉంటుందన్నమాట. సో ఇంకా మంచిగా సర్వ్ చేసేసుకొని ఆనియన్స్ వేసుకొని హ్యాపీగా తినేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్
అందులో చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు ఇష్టమైతే ఒకవేళ టమాటో కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనేంటంటే నాకు స్పైస్ కావాలి కాబట్టి టమాటో యాడ్ చేయలేదన్నమాట. సో ఇంక ఇక్కడ మా చిన్నోడు చూసారా, మా చిన్నోనికి 11 months అనమాట. సో ఇంకా నడక నేర్చుకుంటున్నాడు. ఇంక ఇలా కుస్తీలు అయితే పట్టడం స్టార్ట్ చేసినాడు అనమాట. బెడ్ పైనకి ఎక్కేసి కిందికి పైనకి తిరగడం అలా. సో క్యూట్గా ఉందని చెప్పి నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో అస్సలు ఆగట్లేదు. అంటారు కదా ఉన్నతాను ఉంటలేడు అని చెప్పి, అస్సలు ఉండట్లేదు అనమాట. ఉండే చోట ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు అనమాట. సో ఆపడం చాలా కష్టము ఈ ఏజ్లో, నడకొచ్చే టైంలో. కాకపోతే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకా మేము తినేసి రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాం అనమాట. మేడ్చల్కి వెళ్తున్నాము బయటకంటే, ఎందుకంటే వర్షాకాలం కదా. సో డోర్ మ్యాట్స్ తీసుకుందామని వెళ్తున్నాము. ఎంత పిండి ఎండేసినా కూడా అవైతే పచ్చిగానే ఉంటున్నాయి. ఇంకా చిరాకు వచ్చిందనమాట. సో ఇంకా పాతివి అక్కడ పక్కన పడేసి కొత్తవి తీసుకుందామని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎండలు అయితే అస్సలు రావట్లేదు. జస్ట్ వర్షం తక్కువ అవుతుంది, 1/2 hour 1 hour అట్లా. సో 1/2 hour లోపే మనం ఇంకా వెళ్ళేసి రిటర్న్ అవ్వాలన్నమాట. సో ఇంకా మా చిన్నోడికైతే ఇలా మంచిగా క్యాప్ అయితే పెట్టేశాను, చల్లగా ఉంటుందని చెప్పి. సో ఇంక ఇక్కడ మార్కెట్కి వచ్చాం. ఫస్ట్ అయితే కరివేపాకు లేదనమాట. సో అది తీసుకొని సమ్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను నెక్స్ట్ డే మార్నింగ్కి. సో ఇక్కడైతే అవి ఇప్పుడు ఇచ్చారు కదా అంకుల్, అవి అయితే 10 rupees అనమాట. ఒక 2 కొమ్మలు అలా ఇస్తారు. అవి ఇస్తుంటే అవి వద్దు, తీసుకోవడం కష్టమవుతుంది, ఇలా కొమ్మల్లోనే కావాలని చెప్పాను అనమాట. ఇంకా అవి తీసేసుకొని ఇంకా నేను మ్యాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ బయట ఉన్నాయి కదా అవే అనమాట మ్యాట్స్. సో ప్రైజెస్ అయితే అసలు ఏం ప్రైజెసో, ఎంత అంటే అంత చెప్పేస్తున్నారు ప్రైజెస్. ఒక 2 years బ్యాక్ అడిగితే 100కి 3, 100కి 4 అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్కటే 100 చెప్తున్నారు. సో కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. బట్ నేను బార్గెయిన్ చేస్తానన్నమాట, నేర్చుకున్నాను స్కిల్స్ బార్గెయిన్ చేయడం. సో ఇంకా 100కి 2 అయితే ఎలాగో అడిగి తీసుకున్నాను అనమాట. సో ఇంకా లోపలైతే నేను ఇయర్ స్టడ్స్ చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. సో సింపుల్గా అలా. సో అవి కూడా ప్రైజెస్ అసలు బాగా ఎక్కువైపోయాయి. అంటే నాకు అనిపిస్తుంది అనమాట బాగా ఎక్కువైపోయినట్టు. సో ఏది అడిగినా ఎక్కువే చెప్పేస్తున్నారు ప్రైసెస్ అయితే మాత్రం. ఇంకా నేను లోపల షాపింగ్ చేస్తుంటే మహి బయట నుంచి వీడియో తీస్తున్నారనమాట. సో నేను చూస్తున్నాను అందులో ఏవి మంచిగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో నాకైతే ఒక 2 pairs అలా నచ్చాయి అనమాట. అన్నీ కామన్గానే ఉన్నాయి, కాకపోతే ఒక 2 pairs నచ్చాయి అనమాట. సో ఇది వచ్చి డక్కి వచ్చి ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ స్టోన్స్ లాగా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి ఇలా అమీబా లాగా వైట్ స్టోన్స్లో ఇచ్చారనమాట. సో నైట్ టైమ్స్కి బాగుంటాయి కదా సింపుల్గా అని చెప్పి ఇవి 2 అయితే తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి 40 rupees అలా చెప్పారు. సో నేనైతే బార్గెన్ చేసి 2 40కి తీసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చి మ్యాట్స్ ఒక 4 తీసుకున్నాను అనమాట. సో 4 వచ్చి 200 అలా పడింది నాకు. ప్రైజెస్ అయితే ఇంకా చెప్పలేము, మామూలుగా లేవన్నమాట. సో ఇవే అనమాట. ఇంకా మావాడు నేను వచ్చేలోపు ఇలా బయట కూర్చొని నా కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వస్తుందా మా మమ్మీ అని చెప్పేసి. సో ఇంకా నేనైతే ఇంకా అవి తీసేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాను బయటకి. బయటకు వస్తే ఇంకా మావాడు ఊకోడు కదా, ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు. ఇంకా ఎగ్ పఫ్ అడిగాడు అనమాట. సో మమ్మీ ఎగ్ పఫ్ తింటాను అని అడిగాడు. ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్గా ఇంకా బేకరీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళిపోయి ఇంకా ఒక 2 egg puffs అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి స్నాక్స్. ఇవి వచ్చి చికెన్ పఫ్, చికెన్కి సంబంధించినవి. ఇవి వచ్చి కేక్స్ అనమాట. సో అన్నీ ఇంకా ఒకసారి అలా వ్యూ చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ అలా ఉన్నాయన్నమాట. ఈ వర్షాకాలంలో ఐస్ క్రీమ్స్ తినడం అంటే చాలా ఇష్టం నాకు ఎందుకో. సో ఉంటారు కదా కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా. ఇంక ఇక్కడ మా ఎగ్ పఫ్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇంకా ఇలా గడిచిందనమాట మాకు ఈరోజు. సో సింపుల్గా అలా ఫుడ్ వండేసుకొని తిని ఇంకా బయటకైతే పిల్లల్ని తీసుకొచ్చామన్నమాట. సో మావాడి ఫేస్ చూసారా ఇలా వెలిగిపోతుందో. సో బయటకంటే చాలు మావాడు కమల్ హాసన్ అయిపోతాడనమాట. సో యాక్టింగ్ అసలు హ్యాపీనెస్ చెప్పలేమన్నమాట. సో ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్సే కోరుకుంటాం కాబట్టి మనం అలా ఏదో అలా 10 minutes ఆర్ 15 minutes, 1/2 hour లోపే అనమాట అలా బయటకు వెళ్ళి అలా వచ్చేస్తుంటాము. సో
ఇలా ఏంటంటే ఈ మెమరీస్ పెద్దగా అయినాక చాలా బాగా గుర్తుంటుంటాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా గుర్తొస్తుంటాయి. అవన్నీ కూడా రివైండ్ చేసుకుంటూ ఉంటుంటాను నేను. నేను ఎబి అంతున్నప్పుడు ఇలా ఉండేదాన్ని, అలా ఉండేదాన్ని అని చెప్పేసి. సో ఇవే కదా మనకి చైల్డ్హుడ్ మెమరీస్ అంటే. ఈ ఏజ్లోనే గుర్తున్నవి చాలా బాగా గుర్తుంటాయి అన్నమాట. చెప్పాలంటే మనకి స్కూల్లో చదువుకునేవి కూడా కొన్ని గుర్తుండవు. సో ఇంక ఇక్కడ మావాడు చెప్పాను కదా కమల్ హాసన్ అని నటిస్తున్నాడు నిద్రపోతున్నట్టు. బట్ ఏం నిద్ర పోవట్లేదు అనమాట. సో ఇంకా చీకటి అవ్వలేదు, 6:40 అలా అవుతుందన్నమాట. సో చీకటి అవ్వక ముందే మేము రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో ఇలా గడిచిందనమాట. ఎలా ఉంది వ్లాగ్, నచ్చిందా మీ అందరికీ? సో హోప్ మీ అందరూ కూడా నా వ్లాగ్స్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి, నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, స్ట్రెంగ్త్ ఇవ్వండి. సో అలాగే లైక్ కూడా చేయండి, మన వీడియో ఇంకా చాలామందికి వెళ్తుంది అనమాట. సో బాయ్ బాయ్.